కళ్యాణ్ అప్పు అయితే హాస్పిటల్‌లో డాక్టర్‌తో మాట్లాడుతూ ఉంటానమాట. డాక్టర్ అయితే మీ అక్క కావ్య ప్రెగ్నెన్సీని క్యారీ చేయడం చాలా కష్టం. తన ప్రాణాలకు ప్రమాదం అని చెప్పేసి చెప్పగానే ఇక ఇద్దరైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇలా ఎలా మేడం మా అక్క తట్టుకోలేదు. ప్లీజ్ డాక్టర్ ఏదో ఒకటి చేసి మా అక్కకు ఆ బిడ్డకు ఏ సమస్య లేకుండా చేయండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఉంటదనమాట. ఇక డాక్టర్ అయితే అప్పు గారు ఒక డాక్టర్‌గా మేము అన్ని అవకాశాలు చూస్తాం. మీరు అప్పుడే బాధపడాల్సిన అవసరం లేదు. ఏదైనా ఆప్షన్ ఉందేమో మీకు కాల్ చేసి చెప్తాం అని చెప్పేసి చెప్పగానే ఇక కళ్యాణ్, అప్పు ఇద్దరైతే అక్కడి నుంచి అయితే బయలుదేరుతారనమాట. ఇక తర్వాత హాల్‌లో అపర్ణాదేవి, ఇందిరాదేవి అయితే కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగానే కావ్య అయితే వచ్చి వాళ్ళ ఎదురుగా కూర్చుంటూ, "ఏంటి అత్త కోడలిద్దరు ముచ్చట్లు పెట్టుకున్నారు? అయినా ఈ టైంలో జ్యూస్ తాగుతారు కదా అమ్మమ్మ గారు, తాగలేదా ఇంకా?" అని చెప్పేసి అడుగుతుందనమాట. ఎక్కడ ఆ పని మనిషి ఇచ్చినప్పుడే తాగాలి. టైం ఎక్కడ అందుతుంది? ఏదైనా అంటే నాకేమైనా 10 చేతులు ఉన్నాయా అని చెప్పేసి అంటుందని చెప్పేసి ఇందిరాదేవి అయితే చెప్తుందనమాట. మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుందని చెప్పేసి కావ్య అయితే బిల్డప్ అనగానే, ఏంటే వెటకారంగా ఉందా అని చెప్పేసి అపర్ణాదేవి అయితే కోపంగా అంటదనమాట. నిజం అత్తయ్య, నాకు మీలా ఎదురు చూడాల్సిన పని లేదు. ఇలా చిటికి వేశాననుకో అలా వచ్చేస్తుందని చెప్పేసి కావ్య అయితే అనగానే, అవునా ఏదమ్మా ఒక్కసారి చిటికి వేయి అని చెప్పేసి ఇందిరాదేవి అయితే అంటది. ముందు మీకేం కావాలో కోరుకోండి అని చెప్పేసి కావ్య అయితే అడుగుతుంది. కోరుకోగానే ప్రత్యక్షం అవటానికి నీ దగ్గర ఏమైనా అల్లావుద్దీన్ అద్భుత దీపాల జినీ గాని ఉందా ఏంటి అని చెప్పేసి అపర్ణాదేవి అయితే అంటదనమాట. మాయో మంత్రమో ముందు చెప్పండి అత్తయ్య అని చెప్పేసి కావ్య అయితే అంటది. నాకు ఆరెంజ్ జ్యూస్, నాకు పైనాపిల్ జ్యూస్ అని చెప్పేసి ఇద్దరైతే చెప్తారనమాట. ఇక వెంటనే కావ్య అయితే చిటికేస్తది. పక్కనే రాజు అయితే ట్రేలో చెఫ్‌లా ప్రత్యక్షం అవుతాడు. అయితే ట్రేలో మర్చిపోయి జ్యూస్ కాకుండా ఆరెంజ్ తొక్కలు, పైనాపిల్ తొక్కలు పెట్టుకొని వస్తాడనమాట. ఇక అవి చూసి అపర్ణాదేవి, ఇంద్రాదేవి, కావ్య ముగ్గురైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి ఇప్పుడు ఆ తొక్కలు మేము తినాలా అని చెప్పేసి అపర్ణాదేవి అయితే అనగానే కావ్య కూడా షాక్ అయిపోయి, ఏవండి ఏంటండి అని చెప్పేసి అంటుంది. ఇక రాజు అయితే ఆ ట్రే చూసి ఒక్క వెర్రి నవ్వు అయితే నవ్వితే, హాహా సారీ రాంగ్ డెలివరీ అని చెప్పేసి రాజు అయితే మళ్ళీ మాయమైపోయి ఇక జ్యూసులతో ప్రత్యక్షం అవుతాడనమాట. చూసారా చిటిక వేయగానే ఎలా వచ్చేసాయో, మీకు ఆరెంజ్ జ్యూస్, మీకు పైనాపిల్ జ్యూస్ అని చెప్పేసి కావ్య వాళ్ళకైతే ఇస్తారనమాట. ఇక అది చూసి రాజు అయితే బిక్కమొహం వేసి, కళావతి ఇది చీటింగ్, నేను నీకోసం తీసుకొచ్చానని చెప్పేసి అంటాడు. ఏరా మా కోసం అయితే తేవా అని చెప్పేసి ఇందిరాదేవి అయితే అడుగుతుంది. ఇక కావ్య నవ్వుతూ ఉండగానే తను కడుపుతో ఉంది అని చెప్పేసి రాజు అయితే అంటాడు. మాకు కడుపులో ఆకలిగా ఉందిలే అని చెప్పేసి అపర్ణాదేవి, ఇందిరాదేవి అయితే ఆ జ్యూస్లో అయితే తాగేస్తారనమాట. ఇక రాజు అయితే కోపంగా కావ్య చూస్తూ ఉండగానే కావ్య అయితే, ఏంటండి కోపంగా చూస్తున్నారని పైకి లేచి, మీ వల్ల కాదు అంటే చెప్పండి, నా పనే కాదు ఇంట్లో వాళ్ళ పనులు కూడా నేను చేసుకుంటాను, జరగండి ముందు అని చెప్పేసి కావ్య అయితే అంటదనమాట. వద్దమ్మా వద్దు తల్లి నేనే చేస్తానని చెప్పేసి రాజు అయితే ఒప్పుకుంటాడు. ఇక అపర్ణాదేవి, ఇందిరాదేవి అయితే నవ్వుకుంటారు. ఇంతలో కనక కృష్ణమూర్తి అయితే బ్యాగ్ తీసుకొని వస్తానమాట. అమ్మ కావ్య నువ్వు అడిగినవన్నీ తెప్పించి పెట్టానని చెప్పేసి కృష్ణమూర్తి చెప్పగానే, సరే నాన్న అని చెప్పేసి కావ్య అయితే అంటది. ఏంటవి అని చెప్పేసి రాజు అడగగానే, బంకమట్టి రంగులు వినాయకుడు తయారు చేయడానికి అని చెప్పేసి కావ్య అయితే చెప్తుంది అనమాట. నో నేను ఒప్పుకోను అని చెప్పేసి రాజు అయితే పెద్దగా అరుస్తాడు. ఇక అందరూ అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. నువ్వు ఏ పని చేయడానికి వీల్లేదని చెప్పాను కదా, పూజ మాత్రం చేయి చాలు, విగ్రహం నేను చేస్తానని చెప్పేసి రాజు అయితే కోపంగా అంటాడు. కంపెనీకి సీఈఓ అయినంత ఈజీ కాదు విగ్రహం చేయడం అంటే అని చెప్పేసి కావ్య అయితే అనగానే, ఎంత కష్టమైనా చేస్తానని చెప్పేసి రాజు అయితే అంటాడు. అల్లుడు గారు మీరు తగ్గొద్దండి, మీకు సపోర్ట్గా నేను ఉంటానని చెప్పేసి కృష్ణమూర్తి అయితే అంటాడు. నేను కూడా ఉన్నాను అల్లుడు గారు అని చెప్పేసి కావ్య అనగానే ఇక రాజు అయితే, అత్తయ్య గారు ఆయన అంటే విగ్రహం చేయడంలో సహాయం చేస్తారు, మీరేం చేస్తారండి అని చెప్పేసి అడుగుతాడు. కమాన్ కమాన్ అని చప్పట్లు కొట్టి ప్రోత్సహిస్తాను అల్లుడు గారు అని చెప్పేసి కనకం అయితే నవ్వుతుంది అనమాట. ఇక రాజు అయితే కాళ్ళు ఎగరేసి, చూసావా నా అత్తమామలు నా తరపునే ఉన్నారు, విగ్రహం చేసి చూపిస్తానని చెప్పేసి కావ్యత ఛాలెంజ్ చేస్తాడనమాట. ఇక రాత్రి అయ్యేసరికి బయట కృష్ణమూర్తి బంగమట్టి దగ్గర ఉంటాడు. కలర్స్ కలిపే దగ్గర కావ్య కనకం అయితే ఉంటారు. ఇక అపర్ణాదేవి, ఇందిరాదేవి అయితే ఇద్దరు పక్కన ఉయ్యాలో కూర్చుంటారు అనమాట. ఇక అప్పుడే రాజు అయితే మ్యూజిక్ బాక్స్ తెచ్చి ఎక్కువ తొలిమెట్టు అని చెప్పేసి పాట పెట్టుకొని హీరోలా వస్తాడనమాట. విగ్రహం చేయడానికి ఊపున్న పాట పెట్టాను, ఆ పాట పూర్తి అయ్యేలోపు విగ్రహం చేసేస్తా అని చెప్పేసి బిల్డప్ కొడుతూ ఉంటాడు. ఇక అందరూ అయితే నవ్వుకుంటూ రాజు కష్టాన్ని అయితే చూస్తారనమాట. కృష్ణమూర్తి అయితే నీళ్లు పోసి బంగమట్టిని కలపమంటాడు రాజుని. నాకు తెలుసు ప్రాసెస్ అంతా నాకు తెలుసు అని చెప్పేసి బిల్డప్ కొడుతూ చిన్నగా చెప్తున్న కృష్ణమూర్తి ఫాలో అవుతూ ఉంటాడనమాట. ఇక మట్టి చేతితో పిసికి ఉండలు చేసి పెట్టుకునేసరికి పాట అయితే అయిపోద్ది. జీవితం అంటే పోరాటం అని చెప్పేసి వినిపిస్తూ ఉంటుంది అనమాట. ఇక రాజు అయితే కష్టపడుతూ ఉంటాడు. ఇక పాట అయ్యేలోపు అయిపోద్ది అన్నావు అని చెప్పేసి ఇందిరాదేవి అయితే అడగానే, ఆ పాట రిపీట్ చేసి మీరంతా లోపలికి వెళ్ళిపోండి వెళ్ళాలి అని చెప్పేసి పాట రిపీట్ చేసి ఇక మళ్ళీ విగ్రహం తయారు చేయడానికి కష్టపడుతూ ఉంటాడనమాట. ఇక కృష్ణమూర్తిని పంపించి పేట అయితే తెప్పించుకుంటాడు రాజు. అంతా లోపలే ఉన్నారు అల్లుడు గారు, మీరేం కంగారు పడకండి, మొత్తం నేను చెప్తాను కదా అని చెప్పేసి విగ్రహం చేసే ప్రాసెస్ అంతా చెప్తూ విగ్రహం అయితే చేస్తాడనమాట. మామ ఎలా ఉంది విగ్రహం అని చెప్పేసి రాజు అయితే బిల్డప్గా అడుగుతాడు.
అదిరిపోయింది, ఎవరో వస్తున్నట్లున్నారు, నేను పక్కకు వెళ్తాను, నువ్వే చేసినట్టు చెప్పు అని చెప్పేసి కృష్ణమూర్తి అయితే వెళ్ళిపోతాడనమాట. ఇక కావ్య అయితే బయటకు వస్తుంది. ఇక విగ్రహాన్ని చూసి అదిరిపోయింది అన్నట్లుగా చూస్తూ ఉంటుంది. ఇప్పటికైనా ఒప్పుకో, నీ మొగుడికి అన్ని కళలు ఉన్నాయని చెప్పేసి రాజు అయితే బిల్డప్గా అనగానే, మా నాన్నగారి సహాయంతో చాలా బాగానే చేశారులేండి అని చెప్పేసి కావ్య అయితే అంటదనమాట. ఎంత కష్టపడి చేస్తే క్రెడిట్ మీ నాన్నకి ఇస్తావా నిన్ను అని చెప్పేసి పట్టుకోబోతాడనమాట. కావ్య అయితే పరిగెత్తుతూ ఉంటుంది. ఇక రాజు వెంట పడుతూ నడుస్తున్న సమయంలో ఇక అప్పు కవి ఇద్దరు అయితే బాధగా ఇంటికి వస్తారనమాట. ఇక ఆ దృశ్యాన్ని చూసి ఏడుస్తూ ఉంటారు. చివరికి రాజు అయితే కావ్యని అయితే పట్టుకుంటాడనమాట. కావ్య రాజుకి తన మట్టి చేతులతో మట్టిని కావ్య బొక్కలకైతే రాసేస్తాడు. ఇక కావ్య తప్పించుకోలేక దొరికిపోయినట్లుగా నవ్వుతూ ఉంటుంది. ఇక అదంతా చూసిన అప్పు అయితే ఏడ్చుకుంటూ కృష్ణయ్య దగ్గరికి అయితే వెళ్ళి, నా అక్క ఎన్నో కష్టాలు పడింది, ఇప్పుడు మళ్ళీ ఈ కష్టం ఎందుకు పెట్టావు దేవుడు అని చెప్పేసి ఇక కృష్ణయ్య మెడలో ఉన్న దండ అయితే లాగైపోతూ ఉంటుంది అనమాట. ఇక అప్పుడు కళ్యాణ్ అయితే వచ్చి ఆపుతాడు. అలా చేయొద్దు, డాక్టర్ ఆప్షన్ ఉందేమో అని చెప్పింది కదా, కనుక్కొని చెప్తాను అంది కదా, కంగారు పడుకు, నువ్వు ఎమోషనల్ అయ్యి విషయం బయట పెట్టొద్దు అని చెప్పేసి సర్ది చెప్తాడనమాట. ఇక అప్పు అయితే తన మనసులో ఉన్న బాధను అయితే దాచుకుంటుంది. ఇక తర్వాత రుద్రాణి అయితే రాహుల్తో, రే నీ కూతురే ఇంటికి నీ తర్వాత వారసురాలు కావాలంటే వాళ్ళు తల్లులు అస్సలు కాకూడదు, కాకుండా చేస్తానని చెప్పేసి చెప్తుంది అనమాట. వినాయక చవితి ఫంక్షన్లో ఏదో మొత్తానికి చేసి వాళ్ళ ప్రెగ్నెన్సీని అయితే ఎలాగైనా సరే పోగొట్టాలని చెప్పేసి ఇక రుద్రాణి అయితే ప్లాన్ చేసుకుంటూ ఉంటుంది. చూద్దాం మరి ఏం జరగబోతుందో. మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.